Dear students and parents, welcome back to my channel. WIT Vellore Institute of Engineering and 2026కు సంబంధించిన ఎంట్రన్స్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ అయితే మరి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోవచ్చింది. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఎవరుంటే ఇది 12వ తారీఖు అమ్మ లాస్ట్ డేట్ April 12th న్యూ రిజిస్ట్రేషను సైన్ ఇన్ రిజిస్టర్డ్ యూజర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషను. మరి 4th స్టెప్ అయితే పేమెంట్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్. ఎక్కువ మరి దీనికి అప్లై చేయడం చాలా సింపుల్ ప్రాసెస్, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు విట్ వెల్లూరు, విట్ చెన్నై, విట్ ఏపీ, విట్ భోపాల్ 4 క్యాంపస్లు అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ తెలుసు కదా మీకు. అడ్మిషన్ ప్రాసెస్ డేట్స్ మన క్యాంపస్లు వెల్లూరు, చెన్నై, ఏపీ, భోపాల్ ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మరి April 12వ తారీఖు, మరి 8వ తారీఖు వీడియో చేస్తున్నారు. 9, 10, 11, 12 ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది, 4-5 డేస్. మరి ఎవరైనా అప్లై చేసుకోండి. మరి ఒక జేఈని మాత్రమే నమ్ముకోవద్దు, ఒక బ్యాకప్కు కూడా పెట్టుకోండి అమ్మ. విట్ కూడా ఓకే. నేను ఎవరికి సజెస్ట్ చేస్తారంటే ఎవరైతే ఫైనాన్షియల్ పరంగా ఓకే అనుకుంటారో, ఫైనాన్స్ పరంగా దే క్యాన్ ఏబుల్ టు, మరి వాళ్ళ ఫీజులు ఎక్కువగానే ఉంటాయి, 20 lakhs దాకా అవుతుంది, ప్రాబ్లం లేదు అనుకుంటే విట్లో జారచ్చు. మీకు ప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జారే వాళ్ళు ఎంసెట్ కానీ జేఈ మెయిన్ ద్వారా వెళితే నో ఇష్యూ. ఎంసెట్ తెలంగాణ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వాళ్ళని నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను. మరి ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్ పరంగా దే ఆర్ ఓకే, దే క్యాన్ పుట్టు, మరి సంవత్సరానికి ఒక 5-6 లక్షలు ఎఫర్ట్ చేసుకోగలిగే వాళ్ళు వీటికి వెళ్ళొచ్చు. వీటికి కానీ అమృత కానీ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దీనిలో మీరు ఎలిజిబిలిటీ తెలుసు కదా. ఎలిజిబిలిటీ మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటారు. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే దీనికి మరి స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా వీళ్ళు విట్ CBT బేస్డ్ పెడతారు ఎగ్జామినేషను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా. ఎగ్జామ్ ప్యాటర్ను మీకు బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి సపరేట్. మ్యాథమెటిక్స్ 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఇంగ్లీష్ 5, తర్వాత యాప్టిట్యూడ్ 10. మొత్తము 2 hours 30 minutes ఎగ్జామినేషన్ ఉంది. బయాలజీ 40, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఇంగ్లీష్ 5. బైపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, ఎంపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు యాజ్ వెల్. మరి ఇది సిలబస్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ సిలబస్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బైపీసీకి సంబంధించి త్వరగా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ రేపు 12వ తారీఖు అయితే లాస్ట్ డేటు. 28ని థర్డ్ ఎగ్జామినేషన్, 28 నుంచి May 3rd అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మీకు రిజల్ట్స్ అయితే 2nd week of Mayలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ స్టార్ట్ 2nd week of May 2020. ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ సీట్ అయితే గ్యారంటీ, మీకు గ్యారంటీగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పేమెంట్ కట్టుకోవడమే ఆలస్యం. ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఏ బ్రాంచ్ అయినా సీటు వచ్చేస్తుందమ్మా, నో ప్రాబ్లం. మరి ఎలాంటి సందేహం పడద్దు మీరు, ఇబ్బంది ఏం లేదు. వీటి కూడా అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ఇక 12వ తారీఖు మాత్రమే ఇక్కడ ఆల్రెడీ డేట్ అయిపోయింది. వీళ్ళు డేట్ని కూడా టిల్ ఎక్స్టెండ్ 12th April వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ఇంతకుముందు. స్టూడెంట్స్ అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ మీకు బయోటెక్ కానీ, కెమికల్, సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఇంజనీరింగ్, VLSI డిజైను, ఇలా మంచి బ్రాంచెస్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మాకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది లేదు సార్ అనుకుంటే వీటి కూడా సజెస్టబుల్. మరి ఏది రానప్పుడు వీటిలో జారచ్చు కదా. మరి కొంతమంది జేఈ రాదు, జేఈ టాప్ NITలో సీట్ రాదు, టాప్ GFTలో రాదు, టాప్ IIIT రాదు అన్నప్పుడు వీటిలోకి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా ఒక ఆల్టర్నేట్గా మీరు పెట్టుకుంటే మంచిదని మన ఛానల్ సబ్స్క్రైబర్ కానీ, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కానీ నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.